చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, ఎన్నికల కమిషన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,23,104 మంది ఓటర్లు ఉన్నారని, మొత్తం 243 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 24 మంది హెలికాప్టర్ ఆఫీసర్లను, శాంతి భద్రతల పరిరక్షణకు 949 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని ఆయన వివరించారు. మరి పోలింగ్ తేదీ 13/5/2024 ఉంటుంది. ఫలితాలు వచ్చి జూన్ 4న ఉంటుంది. ముఖ్యంగా మనకు ఫైనల్ డ్రాఫ్ట్లు జనవరి 22/2024 అనౌన్స్ అయింది. అప్పటికి మనకు ఇక్కడ 2024 జనవరి 20 నాటికి 2,23,104 మంది ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. అందులో మేల్ ఓటర్స్ వచ్చి 1,11,230 మంది, మరియు స్త్రీ వచ్చి 1,11,520 మందిగా, మరి 18 మంది ట్రాన్స్జెండర్స్గా ఓటర్గా నమోదు కావడం జరిగింది. మరియు 16వ తేదీ ఇప్పటివరకు 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అయినప్పటి నుంచి అప్ టు 15 వరకే మనం ఫారం 7, ఫారం 8 క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 15 ఈరోజు నుంచి ఓన్లీ ఫారం 6 మాత్రమే మనకు క్లెయిమ్స్ అంటే ఓటర్ నమోదు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం కొరకు మనకు ఇక్కడ మొత్తం 240 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు పోలీస్ స్టేషన్లో అందులో 50 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటిని మనకు 4 మండలంలో శాంతిపురంలో మొత్తం 52 గాను 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రామసుఖంలో 49 గాను 15 ఉన్నాయి. గురుపల్లిలో 42 పోలీస్ స్టేషన్ గాను 11 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. కుప్పం రోడ్డుకు సంబంధించి 60 పోలీస్ స్టేషన్ గాను 7 పోలీస్ స్టేషన్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్ గుర్తించడం జరిగింది. కుప్పం అర్బన్లో 40 పోలీస్ స్టేషన్ గాను 12 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మక గుర్తించడం జరిగింది. ఈ మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని అంటే కనీస సౌకర్యాలను కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ర్యాంపు అన్నీ కూడా మనకు మొత్తం 240 పోలింగ్ కేంద్రాలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు